అనుమానాస్పద స్థితిలో చనిపోయిన తనూజ మృతదేహానికి వాళ్ళ పోస్ట్ మార్టం చేయనున్నారు. అసలు ఆమె ఎలా చనిపోయింది ఏంటనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే తనూజ స్నేహితుడిని ప్రశ్నిస్తున్న పోలీసులు మరో 4 అనుమానితులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, తనూజ మరణానికి సంబంధించి ఏమైనా క్లూస్ దొరికాయా? స్వాతి, విశాఖలో సంచలనం సృష్టించిన తనూజ అనుమానాస్పద మృతిపై ఇంకా దర్యాప్తు అయితే కొనసాగుతుందనే చెప్పవచ్చు. అయితే మరికొద్ది సేపట్లో తనూజ మృతదేహానికి పోస్ట్ మార్టం జరుగుతుంది. ఆ రిపోర్టుతో పాటు అలాగే తనూజ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇప్పటికే దిలీప్ అనే ఒక యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని నిన్న ఉదయం నుంచి కూడా ప్రశ్నిస్తున్నారు. దిలీప్తో పాటు అతని కుటుంబ సభ్యులను కూడా పెందుర్తి పోలీసులు ప్రశ్నించారు. అయితే దీనికి తోడు తనూజ మృతదేహం లభించిన ప్రాంతం నుంచి కూడా పక్కనే ఉన్న గ్రీన్ ట్రీ అపార్ట్మెంట్కి డాగ్స్ వాడ్ అయితే అవుతుందో అక్కడే ఉన్న ఒక 4th ఫ్లోర్ వరకు వెళ్ళటం ఆ బిల్డింగ్లో, అనంతరం అక్కడి నుంచి కూడా ఆ బిల్డింగ్ పైన ఉన్న టెర్రస్ వరకు వెళ్ళింది. అయితే ఆ తర్వాత అక్కడ ఏం జరిగింది అనేది కూడా ఇప్పటివరకు కూడా పోలీసులు రివీల్ చేయలేదు. అయితే ఆ డాగ్ స్క్వాడ్ ద్వారా అలాగే క్లూస్ టీమ్ ద్వారా దొరికిన సాక్ష్యాధారాలు ఏమున్నాయి అనేది కూడా చాలా గోప్యంగా ఉంచిన పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఆ బిల్డింగ్ పక్కనే ఉన్న, అంటే 5 అంతస్తుల బిల్డింగ్ పక్కనే ఉన్న ఆ ఖాళీ ప్రదేశంలో తనూజ మృతదేహం పడుండడం పలు అనుమానాలకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అంటే ఆ టెర్రస్ వరకు వెళ్ళి ఆగిపోయింది డాగు. అయితే అక్కడి నుంచి కిందకు మృతదేహం ఎలా వచ్చింది అంటే పైనుంచి కనుక కింద పడితే బాడీ ఛిద్రం అయ్యి కనబడుతుంది. కానీ అలాంటి పరిస్థితులు లేవు. అంటే పైన ఎక్కడైనా చంపేశారా లేదంటే ఏమైనా అత్యాచారం జరిపి ఇక్కడ పడేశారా అనే కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. అయితే ప్రధానంగా ఈ కేసులో మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయని చెప్పుకోవచ్చు. అయితే దిలీప్ మేనమామ కూడా ఈ కేసులో అతని ప్రమేయం కూడా ఉందని కూడా పోలీసులు భావిస్తున్నారు. అతను కూడా అప్స్కాండ్ అయ్యాడు. అలాగే అదే బిల్డింగ్లో 3వ ఫ్లోర్లో తనూజ మిత్రురాలు ఉంటుంది. తనూజ మొదటగా ఆమె దగ్గరకు వెళ్ళినట్టు కూడా పోలీసులకు కొంత సమాచారం ఉంది. ఈ మేరకు కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఎప్పుడైతే తనూజ మృతి చెందిన వార్త వినబడిందో ఆ తర్వాత వెంటనే వాళ్ళందరూ కూడా ఆ ఫ్లాట్ని ఖాళీ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. వారి ఆచూకీ కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. అయితే తనూజ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు దిలీప్ని అదుపులోకి తీసుకున్నప్పటికీ కూడా అతని ద్వారా పలు కీలక ఆధారాలు సేకరించినట్టు, అతను కొంత సమాచారం సేకరించినట్టు తెలుస్తుంది. దీని ద్వారా ఒక 2 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి మరో 3 అదుపులోకి తీసుకుని ప్రశ్నించే అవకాశం కూడా కనబడుతుంది. ఏదైనప్పటికీ కూడా మరికొద్దిసేపట్లో తనూజ మృతదేహానికి విశాఖ కేజీహెచ్లో పోస్ట్ మార్టం జరగనుంది. ఆ రిపోర్టుతో పాటు ఇక్కడ అంటే పోలీసుల అదుపులో ఉన్న దిలీప్ నోరు విప్పితే కనుక ఈ కేసుకు సంబంధించిన అసలు కారణాలు ఏంటనేది కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి విశాఖలో సంచలనం రేపిన ఈ కేసు మీద అటు మహిళా సంఘాలు కూడా తీవ్రంగా మండిపడుతున్నాయి. పోలీసులు ఎటువంటి ఒత్తిళ్లకు తలగకుండా ఈ కేసులో పూర్తి స్థాయిలో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలని కూడా కోరుతున్నారు. మరోవైపు పోలీసులు కూడా ఈ కేసును చాలా సీరియస్గా తీసుకుని దర్యాప్తును అయితే వేగవంతం చేసిన పరిస్థితి అయితే అక్కడ మనకు కనబడుతుందని చెప్పుకోవచ్చు. స్వాతి. రైట్ అశోక్, థ్యాంక్ యూ.